హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశాంతి డైలీ వ్లాగ్స్. అందరూ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేనైతే పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంకి అయితే నా ఇంట్లో పనులన్నీ అయితే మొత్తం చేసుకుంటున్నానండి. వాళ్ళు వచ్చిన టైంకి ఏదో స్నాక్స్ వేసి పెడదామని ఇంకా ఇక్కడైతే బట్టలన్నీ పైనుండి తెచ్చి ఇంకా అయితే మడత పెట్టుకొని ఇక్కడైతే సర్దుకుంటున్నాను. సర్దుకున్నాక ఇంకా ఇంట్లో మన పని అయిపోయిందంటే వాళ్ళకి ఇంకా ట్యూషన్కి అయితే పంపించాలి, అన్నీ చేయాలి కదా. ఇక్కడైతే నిన్న పప్పాయి పండు అయితే తీసుకొచ్చారు. అదేమో వాళ్ళు తింటారని అన్నీ కోసిపెట్టి ఉంచాను. ఇంకా ఎగ్స్ అయితే తీసుకొచ్చారు. అవన్నీ ట్రేలోకి అయితే సర్దుకుంటున్నాను. ఆ తర్వాత బెడ్ అంతా క్లీన్ చేసుకుని ఇల్లు అయితే క్లీన్ చేసి పెట్టానండి. క్లీన్ చేసినాకైతే ఇంకా మా ఆయన అయితే వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకైతే స్కూల్ నుండి వాడైతే స్నానంకి అయితే వెళ్ళాడు. దీనికైతే పప్పాయి పండు అయితే తినిపిస్తున్నాడు. ఇంకిద్దరు స్నానం చేసి రెడీ అవుతున్నారు. ఈలోపైతే నేను పెసరపప్పు పునుకులు అయితే వేస్తున్నాను. పెసరపప్పు అయితే ముందుగా ఒక గ్లాసుడి పప్పుకైతే నానబెట్టానండి. అది 4 గంటల సేపు నానబెట్టి వడబెట్టుకున్నానండి. వాటర్ లేకుండా పొట్టుతోనే ఉంచుకోవాలి. పొట్టుతోనే ఉంచిన తర్వాత ఒక మిక్సీ జార్లో 10 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇంకా అందులోనే 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇంకా జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. అందులోనే కొంచెం పెసరపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక దాంట్లో తీసుకున్నాను. ఇంకా మిగతాదంతా కచ్చబెచ్చగా రుబ్బేసి ఇంకొంచెం పెసరపప్పు అయితే లాస్ట్లో ఉంచి మీద వేసుకోవడమేనండి. కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇంకా అందులోనే కొంచెం ఆనియను, కొత్తిమీర వేసి మొత్తం ఉప్పు వేసుకొని ఇంకా మొత్తం అయితే కలిపేసుకొని ఇంకా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకొని తినడమేనండి. ఇదొకటండి. ఇక్కడైతే తింటున్నారు. తినేసిన తర్వాత ట్యూషన్కి అయితే పంపించాను. పంపించి వచ్చాక ఇంకా ఇక్కడైతే గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని ఇంకా నేనైతే స్నానం చేసి దీపారాధన అయితే చేసుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.